ఆపదలో ఉన్నా పట్టించుకోనట్లు వివరించే డీసీసీ అధ్యక్షుని తీరుపై టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంతరావుకి విన్నవించుకున్నారు కొండపాక మండల కాంగ్రెస్ కార్యకర్తలు. కార్యకర్తలకు కుదవలేదు గాని కన్నతల్లే దయమై పట్టినట్లు కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగిన వారే మళ్లీ కాంగ్రెస్ నాయకులయ్యారని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దమ్మక్కపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు కొండపాక విజయ్ ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంతరావు ముఖ్య అతిథిగా హాజరై నాయకులు కార్యకర్తల సమస్యలను విన్నారు. కార్యకర్తల బలహీనతను నాయకులు అలుసుగా తీసుకుని బీఆర్ఎస్ నుండి వచ్చిన నాయకులకు అధికారం అప్పగిస్తున్నారని వివరించారు. మండల కార్యకర్తలకు పెద్ద దిక్కు లేక సందిగ్ధంలో ఉన్నామని, దాంతో పాటు ఎలాంటి సమయంలోనైనా జెండా విడవని కార్యకర్తకు గుర్తింపు కరువైందన్నారు. మండలంలోని అన్ని గ్రామాల చెరువులకు నీరు నింపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నాయకులకు కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటానని శ్రీకాంతరావు భరోసా ఇచ్చారు. ప్రతి విషయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ దృష్టికి తీసుకువెళ్లి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు విజయ్ గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొండపాక కార్యకర్తలని నాయకులని అందరినీ కలుసుకోవడం జరిగింది. చాలా ఆనందకరం. మహేష్ గౌడ్ గారి నాయకత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలోపేతం చేసేటువంటి ఆలోచన, ఒక రూపకల్పన మా అందరి మనసులో ఏదైతే ఉందో అదే మాటల ద్వారా మేము మాట్లాడుకొని రాబోయే స్థానిక ఎన్నికల్లో మ్యాక్సిమం గ్రామ పంచాయతీలని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని చెప్పి ఆలోచన చేస్తూ, లేదు ఎలక్షన్స్ వస్తే కూడా అవతల వాళ్ళకి డిపాజిట్ రాకుండా ఏ విధమైనటువంటి కాంగ్రెస్ కార్యకర్త పనిచేయాలో అవన్నీ ఆలోచించుకుంటూ చర్చించుకుంటూ మరి మహేష్ గౌడ్ గారి నాయకత్వాన్ని ఏ రకమైనటువంటి బలోపేతం చేస్తామో కార్యాచరణలో చూపిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ బండారు శ్రీకాంతరావు గారు, అదేవిధంగా వివిధ మండలాధ్యక్షులు రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి అగ్రనాయకత్వం అంతా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కొండపాక మండలానికి రావడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి 14 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఎక్కడో ఒక దగ్గర కాంగ్రెస్ పార్టీ, నిజమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో ఒక అసంతృప్తి ఉన్నది. కాబట్టి దాన్ని నివృత్తి చేయడం కోసం ఒక నాయకుడు అండగా ఉండాలి, కాబట్టి కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి. కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి బండారు శ్రీకాంతన్న గారు, ఖచ్చితంగా మీకు అండగా ఉంటాము, కాంగ్రెస్ పార్టీకి పనిచేసినటువంటి వాళ్ళందరినీ కూడా కాపాడుకుంటుంది కాంగ్రెస్ పార్టీ.